చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వు. అవకాశవాదులకు అవకాశం ఇస్తే ముందు ముందు ఇటువంటి దారుణాలు ఇంకా చేస్తారా? రే సత్య, అవని, స్నేహం ముసుగులో వెన్నుపోటు పొడిచిన నీలాంటి వాడు బ్రతకూడదు. అవని, నీలాంటి వాడికి నేను విధిస్తున్న శిక్ష ఇది, మరణ శిక్ష. నిన్ను సుజాత గారు, సుజాత గారు, చంపేస్తాను. లక్ష్మణ్ గారు, మీరైనా చెప్పండి. నరకండి విన్ని, వదలమని. నరికే విన్ని. ఆగండి, వదిలేమన్న మాట వినండి. అవని, నరకని వినవని. వదిలేక పొట్టేలుని బలిచ్చినట్టు వీడిని బలిస్తాను నేను. మీరైనా చెప్పండి. వీడి రక్తంతో నీ కాళ్ళు కడుగుతాను. స్నేహంలో నమ్మక ద్రోహం ఉండకూడదు అని వీడి చావుని జనాలు ఉదాహరణగా చెప్పుకునేలా చేస్తాను. నన్ను వదలమని. వదలు. ఆగండి. చేసిన తప్పులకి తనెంత కుమిలిపోతున్నాడు. వదిలేక కుమిలిపోవడం కాదు, వీడి శవం కుళ్ళిపోవాలి. వీడి శవాన్ని కుక్కలు, నక్కలు, రాబందులు కూడా ముట్టుకోకూడదు. ముక్కలు ముక్కలుగా నరుకుతాను. వదలు. వదలమని. నీకు దండం పెడతాను. వదిలే. ఎందుకు వీడిని క్షమిస్తున్నావు? ఎందుకు వీడి మీద ఇంకా జాలి, దయాకరుణ చూపిస్తున్నావు? చెప్పు. నాకు చేసిన అన్యాయానికి నాకు చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ తప్పు తెలుసుకుని తిరిగి నా కాపురం చక్కదిద్దడం కోసం తన వంతు ప్రయత్నం తను చేశాడు. కానీ ఎన్నో తప్పులు చేస్తున్న నా భర్తలోను, అత్తలోను ఇప్పటికీ పశ్చాత్తాపం కలగడం లేదు. సత్య చేసే ప్రయత్నం కూడా చేయడం లేదు. అందుకే వదిలేయమంటున్నాను. సత్య ఎంతలా నిజాలు చెప్పినా అత్తయ్య వాళ్ళు అసలు నమ్మడం లేదు. ఏం నమ్ముతారు? ఎలా నమ్ముతారు? ఇన్ని గొడవలు వచ్చేసి ఇంత దూరాలు పెరిగిపోయి కుటుంబాలు కురుక్షేత్రంలా మారిపోయిన తర్వాత నిజాల్ని ఎందుకు నమ్ముతారవని? సత్య, ఏమైందిరా? ఈ దెబ్బలేంటి? నిజాలు ఆలస్యంగా తెలియడం వలన ప్రయోజనం ఉండకపోగా చివరికి ఇలాంటి గాయాలు మిగులుతాయని నాకు నేనే పెద్ద ఉదాహరణగా మారానమ్మా. నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకివ్వండి. ఆ రోజు మీ దగ్గరికి చేరిన DNA రిపోర్ట్ మార్చబడింది. ముందు వీడు రావడం, తర్వాత నువ్వు రావడం, అంతా డ్రామా. చదువుకున్నవాడు, అందులోనూ న్యాయవాది వృత్తిలో ఉన్నవాడు ఒక ఆడదాని విషయంలో స్వార్థపరుడుగా మారితే ఎలా ఉంటుందో నాకదే అందుకు నిదర్శనం. నిజాన్ని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. నా వల్ల అవని జీవితం అల్లకల్లాలం అయిపోయింది. అందుకే ఈ రోజు నుంచి వాళ్ళకి మంచి జరిగేటట్టు నా ప్రయత్నం నేను చేస్తాను. నా వల్ల జరిగిన నష్టాన్ని నేనే పూడుస్తాను. ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేస్తాను. వాళ్ళు కేసు గెలిచేలా చేస్తాను. అప్పుడైనా అవని వాళ్ళు అర్థం చేసుకుంటారేమో. అవనికో స్నేహితుడిగా అవసరమైతే నా ప్రాణం ఇచ్చైనా సరే అవనికి మంచే చేస్తాను. ఆలస్యం అమృతం విషయం అన్నట్టు DNA రిపోర్ట్ విషయంలో నువ్వు నిజం చెప్పినా అది వాళ్ళ దృష్టిలో అబద్ధంగానే ఉండిపోయింది. సరేరా, నువ్వు మారావు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఫలితం ఆ భగవంతుని మీద వదిలేద్దాం. పద, హాస్పిటల్కి వెళ్దాం. వద్దమ్మా, ఈ బాధ ఇలాగే ఉండాలి. నేను అనుభవించాలి.
ఎందుకే బాధపడతావు? మనం ఏ ఇంట్లో ఉన్నా నీకు వంటగదే కదా కావాలి. ఇంత పెద్ద ఇంటి నుంచి బయటికి పోతున్నావు, ఎలా బతుకుతావన్న దిగులు కూడా లేదా నీకు? అన్నీ ఉన్నప్పుడు బ్రతకటం గొప్ప కాదు, ఏమీ లేనప్పుడు బ్రతకటం గొప్ప అని మా గురువుగారు పూరీ జగన్నాథ్ గారు ఎప్పుడూ చెప్తుంటారు. నాకసలు దిగులే లేదు. 2 రూపాయల నోటు చూసి కృంగిపోయింది లేదు, 2000 రూపాయల నోటు చూసి పొంగిపోయింది లేదు. అదిగో ఎంటర్ అయిపోయారు. అత్తయ్య గారు, మనల్ని బయటికి గెంటేసే అధికారులు వచ్చారు. గుడ్లు పెట్టే కోడల్లా గదుల్లో ఉంటే వదిలిపెట్టరు. తొందరగా అందరూ బయటికి రండి.